సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి నమార్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. ముందుగా పవన్ కళ్యాణ్ ముడియాదు అన్నాడు. ఆ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాస్త ఆసక్తి కనబరిచాడు గానీ పరిస్థితులు కాంబినేషన్స్ కలిసి రాలేదు. సో ఆయన కూడా కుదరదనేశాడు. ఆ తర్వాత చిరంజీవి గారు వంతొచ్చింది. ఆయన 150వ సినిమా కోసం కథల వెతుకులాట ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో మనకి ప్రత్యేకంగా తెలియంది కాదు. ఆ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం దాన్ని ఆప్షన్ గా పెట్టుకున్నారు. ఏది కుదరకపోతే కమిట్ అవ్వాలి అనుకున్నారు. కానీ పూరి జగన్నాథ్ చెప్పిన కథకు వెళ్ళానే దాని మీద కూడా ఆయనకి కాన్ఫిడెన్స్ సెట్ అవ్వలేదు. అందువల్ల మెగాస్టార్ తాజాగా దానికి సంబంధించి నో అనే మంత్రాన్ని జపించేసినట్టు తెలుస్తా ఉంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ ముడియాదు, జూనియర్ ఎన్టీఆర్ కుదరదు, చిరంజీవి నో అన్నది దేని గురించి అని కాస్త డీప్ గా ఆలోచిస్తే ఇట్టే అర్థమైపోద్ది. గత సంవత్సరం తమిళ్లో విడుదలై సూపర్ హిట్ అనిపించుకున్న సూపర్ స్టార్ విజయ్ నటించిన కత్తి సినిమా రీమేక్ గురించి అని. ఆ సినిమా తెలుగు రైట్స్ ని ఠాగూర్ మధు కొనుక్కున్నారు. ఆ సినిమాకి దర్శకుడు మురుగదాస్ మంచి కథ రాశారు. ఆ కథ మీద ఠాగూర్ మధుకి మంచి కాన్ఫిడెన్స్ ఏర్పడింది. కానీ మన స్టార్ హీరోలకు మాత్రం నమ్మకాన్ని కలిగించడంలో ఆ కథ ఫెయిల్ అవుతూనే వస్తుంది. ఎందుకంటే మురుగదాస్ కత్తి సినిమాతో ప్రేక్షకులకు కమర్షియల్ అంశాల మజాని అందిస్తూనే ప్రస్తుత సమాజంలో కనిపిస్తున్న ఓ సమస్యని చర్చించారు. అదేమంటే రైతుల ఆత్మహత్యలు, ఆ పైన కార్పొరేట్ కంపెనీల కోసం సెజ్లు అంటూ పేదల నుంచి భూముల్ని లాక్కోవటం, ఇలాంటి అంశాలపై మురుగదాస్ తనదైన శైలిలో కత్తి సినిమాలో హీరో చేత ఓ ఆలోచింపజేసే ఫైట్ చేపించాడు. అదొక రకంగా సమాజంలో ఉన్న సమస్యని ఎత్తి చూపినట్టే అవుతుంది. మరి ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలు, దాని చుట్టూ ఉన్న పరిస్థితులు అనేది ప్రస్తుతం కనిపిస్తున్న సమస్యలు. రాజకీయ కోణం ఉంది కాబట్టి అధికారంలో ఉన్న ప్రభుత్వం నుంచి కొన్ని సమస్యలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం సమాజంలో ఉన్న సమస్యల్ని సినిమాల ద్వారా ప్రశ్నించడం అనే పద్ధతి తెలుగు సినిమాలకు సంబంధించి టి కృష్ణ గారితోనే అంతరించిపోయింది. ప్రస్తుతానికైతే తెలుగు సినిమా హీరో కొన్ని పరిమితులకు లోబడి లిమిటెడ్ గా మాత్రమే కొన్ని సమస్యలపై ఊహాతీతంగా పరిష్కరిస్తూ ఉంటాడు. అవి సినిమా వరకు మాత్రమే పరిమితం. రియల్ లైఫ్ తో వాటిని కంపేర్ చేసి చూసుకోకూడదు. ఈ విషయాన్ని మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ ఉంటారు తెలుగు సినిమా రూపకర్తలు. అలాంటి పరిస్థితుల్లో కొంచెం డేర్ చేసి చేయాల్సిన కథలు ఎవరికి మాత్రం నచ్చుతాయి చెప్పండి? ప్రస్తుతం ఈ కత్తి విషయంగా అదే జరుగుతుంది అని చెప్పుకోవాలి. చిరంజీవి గారు కూడా కాదంటంతో ఆఖరి ఆప్షన్ గా ఠాగూర్ మధు వరుణ్ తేజ్ ని సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది. వరుణ్ తేజ్ ఓకే అంటే కత్తి సినిమాని డైరెక్ట్ గా ఓ తెలుగు హీరోతో చూసే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం డిసెంబర్ నెలలో డబ్బింగ్ చేసి పెట్టుకున్న కత్తి సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు పట్టుకొచ్చేస్తున్నారు. అదే సంగతి. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.